హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో టెట్ని ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ వీడియో చూద్దామండి. ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి మీరు వెబ్సైట్ని కనుక ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇలా అపియర్ అవుతుంది. వెబ్సైట్ వచ్చేసి మీరు ఇక్కడ పైన అపియర్ అవుతుంది కదండి, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఫీజ్ పేమెంట్. ఈ ఫీజ్ పేమెంట్ మీద మీరు క్లిక్ చేస్తే వెబ్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. వార్నింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ పేమెంట్ కనుక ఫెయిల్ అయితే ఆ పర్టికులర్ డీటెయిల్స్ని పట్టుకొని పేమెంట్ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో. కమింగ్ టు డీటెయిల్స్, ఫస్ట్ మీరు ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను మన క్యాండిడేట్ ఆధార్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కాబట్టి మనకు విజిబుల్ అవుతున్నాయి కన్సోల్లో. జస్ట్ మీరు టైప్ చేయండి మీ ఆధార్ నంబర్ని, కరెక్ట్గా చూసి టైప్ చేస్తే బెటర్. ఓకే, సో ఆ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసిన తర్వాత, ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ ఉంటుందండి. ఇది ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలా మీరు టైప్ చేయండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ నేను నేమ్ టైప్ చేస్తున్నాను. నేమ్ టైప్ చేసిన తర్వాత మనం మెయిల్ ఐడికి వెళ్దామండి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ మనం పక్కన పెట్టేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఇస్తారో దానికి ఫర్దర్గా డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. ఇక్కడ మనం చూసినట్టయితే నేను డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేస్తున్నాను అండి. డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయండి, తర్వాత మంత్ని, తర్వాత డేట్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ కాలంలో స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ని సెలెక్ట్ చేసుకోండి, పేపర్ 1, పేపర్ 2 ఆర్ఎస్ బోత్. దాని తర్వాత మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ కొట్టండి నెక్స్ట్ కాలంలో, లేదంటే నో కొట్టేసేయండి. దాని తర్వాత మీరు ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అవుతున్నారా లేకపోతే పర్స్యూ చేస్తున్నారా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యావ్ యూ వెంట్ త్రూ నోటిఫికేషన్ అని ఉంటుందండి. ఎస్ అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఇక్కడ డిఫరెంట్ పేమెంట్స్ ఉన్నాయి. నేను డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు పేమెంట్ ఎంత పే చేయాలి అనేది వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ పైన టిక్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కింద క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది పే చేయడానికి ఒక గేట్వే ఓపెన్ అవుతుందండి. ఆ గేట్వే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం డెబిట్ కార్డ్ని ఎంటర్ చేస్తాం కదా, ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఇక్కడ కొంచెం స్లోగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందండి, కార్డ్ నెంబర్ అడుగుతుంది, అండ్ కార్డ్ హోల్డర్స్ నేమ్, దాని ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి నెంబర్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ని పే నౌ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నానండి. కార్డ్ నెంబర్తో పాటు కార్డ్ హోల్డర్ నేమ్ని అండ్ ఎక్స్పైరీ డేట్ని, ఎక్స్పైరీ మంత్ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా సివివి నెంబర్ ఇవ్వబోతున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నేను పే నౌ మీద క్లిక్ చేస్తాను. పే నౌ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనకు ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పేమెంట్ జరిగిపోయిందండి. జర్నల్ నెంబర్ ఇక్కడ చూసుకుండొచ్చు. ఇక్కడ నేను రిసిప్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు డౌన్లోడ్ అయిన సంగతి కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ రిసిప్ట్ ఏంటి అంటే మనం పేమెంట్ చేసినట్టుగా. అండ్ దెన్ పక్కనే మనకున్న బటన్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆల్రెడీ డీటెయిల్స్తో ఫిల్ అయిన ఫామ్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ మీ జెండర్తో పాటు కమ్యూనిటీ, మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అవి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని మీరు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ యూ బిలాంగింగ్ టు పిహెచ్, నో అని చెప్పేసి కొట్టండి. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీకు 10th మెమోలో ఎలా అయితే ఉన్నాయో ఆ పర్టికులర్ మెమో ప్రకారం మీరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ క్యాండిడేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం కదా, అట్లా ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2, కొంతమందికి ఒకటే ఉండొచ్చు లేదా కొంతమందికి 2 ఉండొచ్చు. మీ ఎస్ఎస్సి మెమో చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఎన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చూసినట్టయితే నేను ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయాలండి. హౌస్ నెంబర్ కానీ లేకపోతే స్ట్రీట్ నెంబర్ కానీ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి ఫిల్ చేయండి. అండ్ మండల్ ఏ కిందికి వస్తుంది, ఏ డిస్టిక్ కిందికి వస్తుంది, అండ్ స్టేట్
పిన్ కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఎంటర్ చేయండి, సో దట్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దీని నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ వచ్చేసి మీరు పేపర్ 1కి అప్లై చేశారు. పేపర్ 1 మీడియం ఏంటి, తెలుగు మీడియం నేను సెలెక్ట్ చేస్తున్నాను. లాంగ్వేజ్ దట్ ఐ హ్యావ్ చూజన్ ఫర్ పేపర్ 1 ఇస్ తెలుగు. బట్ మీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2 లాంగ్వేజెస్లో వస్తుందండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, సో అక్కడ మనకు క్వశ్చన్ పేపర్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం బిల్ ఫర్ పేపర్ 1 ఇస్ పేపర్ 1 అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా ఉంటుంది. మీరు 2015 కంటే ముందు లేదా ఆన్ ఆర్ బిఫోర్ 2015 పాస్ అయినట్టయితే ఇక్కడ ఆప్షన్ 1 సెలెక్ట్ చేయండి, డైట్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇది పేపర్ 1 అండి. బీఎడ్ వాళ్ళకు కూడా మీకు ఆప్షన్ సేమ్ ఉంటుంది, అందులో మీరు కావాల్సిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్యాండిడేట్ మనం అప్లై చేసే వాళ్ళు 2015 తర్వాత కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు అక్కడ చదవండి, మనకి ఎవరైతే డిఎడ్ ఎల్ఈ స్పెషల్ ఎవరైతే చేస్తున్నారో ఆన్ ఆర్ బిఫోర్ 2015 చేసిన వాళ్ళు సెలెక్ట్ 1 అంటే సెలెక్ట్ 1 ఆప్షన్ని సెలెక్ట్ చేయమన్నారు. నేను ఇక్కడ సెలెక్ట్ 2 ఆప్షన్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అడుగుతున్నానండి. మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ పేపర్ 1, మీరు పేపర్ 1 కోసం ఏం చేస్తారు, డిఎడ్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ డిఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయమని చెప్తున్నాడు. ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ పేపర్ 1 ఇస్ డిఎడ్ అండ్ నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇది ఎక్కడ కంప్లీట్ చేశారు వీళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్ డైట్లో కంప్లీట్ చేశారు కాబట్టి ఇది ఇక్కడ నేను చేశాను. అండ్ ఆర్ యూ డైరెక్ట్లీ అప్లైడ్ ఫర్ ద డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్, నో, రెగ్యులర్ డిగ్రీ చేశారు వీళ్ళు, సో నో అని ఆప్షన్ పెట్టేస్తున్నాను నేను. సో ఇక్కడ నో ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం ఎస్ఎస్సి బోర్డు కాబట్టి అక్కడ ఎస్ఎస్సి బోర్డుని సెలెక్ట్ చేస్తాం. అండ్ 10th హాల్ టికెట్ నెంబర్ని అడుగుతుందండి, 10th హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టుగా నేను 10th హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేశాను. 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఏ డిస్టిక్లో అండ్ ఏ టైప్ ఆఫ్ స్టడీ చదివారు అనేది చూస్తున్నాం. ఇక్కడ క్లాస్ 1 నేను వికారాబాద్ డిస్టిక్ పెట్టానండి. అండ్ విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అంటే వితౌట్ స్కూల్ స్టడీనా లేకపోతే విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీనా అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. అండ్ మీ స్కూల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానండి. అట్లా క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు మీరు సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నానండి. సో దట్ ఇట్లా మీరు క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు ఏ డిస్టిక్ ఏ స్కూల్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు లొకాలిటీ ఆటోమేటిక్గా చెప్తుందండి. ఇక్కడ మనం డిస్టిక్స్ అన్నీ కూడా వికారాబాద్ చేస్తాం కదా, ఇక్కడ లోకల్ డిస్టిక్ వచ్చేసి మనకు వికారాబాద్ అవుతుంది. దీని తర్వాత మనకు డీటెయిల్స్ వచ్చేసి ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అంటే మీరు ఇంతకుముందు క్వాలిఫై అయిన టెట్ డీటెయిల్స్ గురించి అడుగుతుందండి. మీరు అపియర్ అయితే ఎస్ అని కొట్టండి, కాకపోతే నో అని కొట్టొచ్చు. ఆల్రెడీ ఈ క్యాండిడేట్ అపియర్ అయ్యారు కాబట్టి ఎస్ అని కొట్టాం. హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. ఇది ఆప్షనల్ అండి, ఆప్షనల్ మాత్రమే, నాట్ మ్యాండేటరీ. ఆల్రెడీ ప్రీవియస్ రిజల్ట్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి ఎందులో హయ్యెస్ట్ ఉంటే ఆ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మనం అప్లై చేసే క్యాండిడేట్ టెట్ క్యాండిడేట్ వచ్చేసి మనకు 2024 జూన్ మేలో జరిగిన టెట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది కాబట్టి నేను అక్కడ ఆ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు టెస్ట్ సిటీ ఆర్ రీజనల్ సెంటర్ డీటెయిల్స్ అని వస్తుంది. మీ అందరికీ తెలుసు ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి మనకి ఇక్కడ సెంటర్స్ అనేవి స్పెసిఫిక్గా ఉంటాయండి. సో స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మీరు టెస్ట్ సెంటర్ రీజియన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ని మీరు మీ ప్రిఫరెన్సెస్ని బట్టి సెలెక్ట్ చేస్తూ ఉండాలి. సో దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టెస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నా ప్రిఫరెన్సెస్ని బట్టి నేను సెలెక్ట్ చేస్తాను. మీ ప్రిఫరెన్సెస్ని బట్టి మీరు ఏ పర్టికులర్ టెస్ట్ మనకు టెస్ట్ సెంటర్ దగ్గర అవుతుందో ఆ పర్టికులర్ రీజియన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెలెక్ట్ చేసుకున్న మన ఆర్డర్ని బట్టి మనకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. సో అన్నీ కూడా మీరు ఆలోచించి ఆ ప్రిఫరెన్సెస్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. సో ఆ ప్రిఫరెన్సెస్ని బట్టి మీకు అలొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ ద ప్రిఫరెన్సెస్ మనకి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుందండి. మీరు చూడొచ్చు 200 KB కంటే కింద ఉన్న ఫైల్ ఏదైనా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి, విచ్ ఇస్ లెస్ దెన్ 200 KB అండ్ సిగ్నేచర్ కూడా లెస్ దెన్ 200 KB ఉన్న సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ప్రివ్యూ అనేది వస్తుంది. మీరు డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకసారి డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మీరు ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేసి
దీని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ చేస్తే ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఇది ప్రింట్ అని రాగానే మీకు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రింట్ అవుతుందండి. అప్లికేషన్ మీద ప్రింట్ చేయండి. ప్రింట్ చేసినప్పుడు మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ వస్తుంది, సేవ్ కొట్టండి. మీ డెస్క్టాప్ మీద మీరు సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చిన మీరు ప్రింట్ తీసుకొని దాన్ని అప్లికేషన్ని భద్రపరచుకోవచ్చు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరెవరైతే టెట్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.